ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 386 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం నిర్వహించిన బ్యాంక్ మహాజన సభలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బ్యాంకు అభివృద్ధి, సభ్యులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై నివేదికను సభకు సమర్పించారు. సభ్యుల విశ్వాసం, డైరెక్టర్ల సమన్వయంతో బ్యాంకు మరింత పురోగతి సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులో సుదీర్ఘకాలం సీఈఓగా సేవలందించిన అచ్యుతరావు పదవీ విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన స్థానంలో మహమ్మద్ బాయిజీద్ పాషాను నూతన సీఈఓగా నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంక్ నాణ్యమైన సేవలకు లభించిన గుర్తింపును కూడా ప్రస్తావించారు. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో సేవలందించడంలో అగ్రగామిగా నిలిచినందుకు ISO 9001 T015 సర్టిఫికేట్తో పాటు 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికేట్ లభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ నార్ల రామారావు, డైరెక్టర్లు పటకర్ల నాగభూషణరావు, బివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వక్కలగడ్డ మారుతి వరప్రసాద్, కారంశెట్టి రమేష్ బాబు, చుండూరు ఆంజనేయ స్వామి, షేక్ సాబిర్ హుస్సేన్, వెంకటరామారావు, గంగా సరళ, ప్రో డైరెక్టర్లు దేవలపల్లి శ్రీరామ్, జోస్యల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. तव शुभ नामे जागे गाहे तव जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. అందరికీ నమస్కారం. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే సంస్థ టేకు బ్యాంకుగా 2012లో పరిణతి చెంది 1914లో ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేపు ఆగస్టు 2వ తారీఖు 113 వస్తుంది. 112 సంవత్సరాల ప్రయాణంలో ఇది 112వ జనరల్ బాడీ సమావేశం. ఈ సమావేశం ఇప్పుడే పూర్తయింది. దీంట్లో విశేషంగా 316 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నటువంటి బ్యాంకు, 9 బ్రాంచీలు ఉన్నటువంటి మా బ్యాంకు. మా దగ్గర ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, ఫోన్పేలు, యూపీఐ నంబర్లు, యూపీఐలు, అలాగే జిప్ కోడ్లు అన్నీ ఉన్నాయి. డెబిట్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా నేషనల్ బ్యాంక్తో సమానంగా సర్వీస్ అందిస్తున్నాం మేము. ఈ సంస్థ రాబోయే కాలంలో వచ్చే సంవత్సరానికి 386 కోట్లుగా గ్రోత్ చెందాలని మనస్ఫూర్తిగా మేము ప్లానింగ్ చేసుకుంటూ ఆ ప్రకారంగా గ్రోత్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఇప్పుడు ఇవాళ ఈ జనరల్ బాడీ సమావేశంలో షేర్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 10% డివిడెంట్గా గుర్తింపు జరిగింది. అలాగే గుర్తింపడం జరిగింది. అలాగే 2015లో మనకు ISO 9001 అవార్డు కూడా ఇచ్చారు. తర్వాత మొన్న 27వ తారీఖు మన 20 రోజుల క్రితం 5 స్టార్ రేటింగ్ మా వర్క్కి, మా సేవలకి, సర్వీసులకి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని అదే సంస్థ వారు 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అడ్వాన్సులు కానివ్వండి, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లు కానివ్వండి పోగా బ్యాలెన్స్ 1.2, 1.5 మధ్యలోనే వ్యాపారం చేస్తున్నాం మేము. దాన్ని మించి చేయడానికి పారామీటర్స్ కుదరవు. దానికి తగ్గట్టుగా వచ్చిన దాంట్లో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పోగా డివిడెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది విషయం. ఇలాగ జాగ్రత్తగా చేసుకుంటూ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్గా పూర్తిగా నేషనల్ బ్యాంక్తో సమానంగా ప్రొఫెషనల్లీ తయారు చేస్తున్నటువంటి బ్యాంకు. మా బ్యాంకులో ఇదివరకు ఒక CEO గారి నిర్ణయాల ప్రకారం జరిగాయి. ఇప్పుడు అలా కాదు. నేషనల్ బ్యాంకు పద్ధతిలో మాకు CEO ఉన్నారు, AGM ఉన్నారు,
ఏఓ ఉన్నారు, లీగల్ సెల్ ఉంది, లీగల్ ఆఫీసర్, లీగల్ లాయర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ప్రతి దానికి కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీలో ప్రతి లోన్ విషయం వచ్చిందా ఇవ్వాలన్నా ప్రతి కమిటీ కూడా చర్చించుకుని వాళ్ళ యొక్క వాళ్ళు ప్రత్యేకంగా పరీక్షించి వాళ్ళు వెళ్ళి ఆ ప్రాపర్టీస్ చూసి, ఆ వర్దినెస్ చూసి, లీగాలిటీ చూసి, అన్నీ చూసి పకడ్బందీగా చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఏ ఒక్కరోజు కూడా కట్టవలసిన వాళ్ళు డిలే చేయకుండా టైం ప్రకారం కడితే సంస్థ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనకు అలాంటి కస్టమర్లు ఉన్నారు, మంచి కస్టమర్లు ఉన్నారు. ఈ రోజు నుంచి ఆర్బీఐ చెప్పినటువంటి నామ్స్ ప్రకారంగా ఇదివరకు 3 నెలలు అయితే 3 నెలలకు ఒకరోజు అయితే ఎన్బిఐ అయిపోద్ది అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు, ఒక్క నెల కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కనుక ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా కస్టమర్లు లోన్ తీసుకున్న వాళ్ళందరూ లోనీస్ అందరూ కూడా టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారంగా కట్టేయండి. అలాగే మిగతా వాళ్ళకు కూడా మేము మళ్ళీ సహాయం చేసినట్టు అవుతుంది. బ్యాంకుని అభివృద్ధి పరచుకోండి, మనం అందరూ కలిసి అభివృద్ధి చేద్దాం. మీ బాధ్యత ఉంది దాంట్లో, మీ టైం ప్రకారం కట్టడం వల్ల మీ బాధ్యత కూడా ఉంది. అలాగే దీన్ని మేము ఎప్పుడు కూడా మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారంగా, కాంపిటీషన్ ప్రకారంగా నేషనల్ బ్యాంక్తో సమానంగా మేము పోరాడుతున్నాం. అలాగే యూపీఐలు, మన స్కానింగ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అలాగే ఇవాళ కొత్త నెంబర్ కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన సైబర్ సెక్యూరిటీ నిమిత్తంగా ఒక్కొక్క బ్యాంకు వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు, ఆర్బీఐ వాళ్ళు తీసుకోమని చెప్పారు. అలాగే మన టేకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తే ఈ నెంబర్ నుంచి వస్తుంది, ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 1600-100-145 ఈ నెంబర్ నుంచి వస్తే ముందు. అలాంటి చిన్న చిన్న లోన్ తీసుకునే వాళ్ళు మీ బ్యాంకు వచ్చినప్పుడు వారి సమస్య ఏంటి, వాళ్ళకి లోన్ ఎందుకు రావట్లేదు అని అన్నీ విచారించి ఎంత త్వరగా వీలైతే త్వరగా మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అదే పెద్ద బ్యాంకులకి అయితే వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకసారి పార్టీ వచ్చారంటే వారి నుంచి అన్ని వివరాలని తెలుసుకొని హెడ్ ఆఫీస్ నుండి ఒక డైరెక్ట్ చెప్పారు. ఎన్ని కన్స్ట్రెయిన్స్ దాటి ఇవాళ వస్తున్నాము ఈ పరిస్థితికి అనేది మెంబర్లు మీకు కూడా తెలియాలని కొన్ని పాయింట్స్ చెప్పాలని నేను ఇక్కడ వచ్చాను. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటివరకు నా అనుభవంలో 20 ఏళ్ళ బట్టి ఈ స్టేజ్ మీద కూర్చుని నిద్ర రాకుండా ఉండడానికి మా మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఏ పాయింట్స్లో ఎలాగా ప్రాపర్ లైన్స్లో నడిపించాలి, పబ్లిక్ పల్స్ మాకు తెలియజేస్తున్నటువంటి మాస్టర్ గారు, ఇంకా ఇతర కొంతమంది టెక్నికలిటీస్, బ్యాలెన్స్ షీట్స్ చదవగలిగినటువంటి ఉన్నారు. అదేవిధంగా ఒక రోజుకి 40 నుంచి 60 లక్షల వరకు కూడా మన బ్యాంక్ అన్ని శాఖల ద్వారా మనం బ్యాంక్ లోను 60 లక్షల వరకు కూడా ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకేదంటే ఇదంతా కూడా కస్టమర్ల యొక్క అభిమానం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క పెట్టుబడి, దాన్నే మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈ విధంగా ఈ బ్యాంకుని చేస్తున్నామంటే మనకి మీ అందరి యొక్క సహకారం, మన రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా అందరూ కూడా తీసుకుని లోన్స్ తీసుకోవటం, సకాలంలో వాటిని చెల్లించడం, మరలా తీసుకోవటం, ఇటు విధంగా చేసినట్లయితే అభివృద్ధి చెందడం అనేది పెద్ద విషయం ఏమి కాదు. ఈ గొప్ప బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను చాలా గర్వంగా ఇది అవుతున్నాను. ప్లస్ ఈ 112 సంవత్సరాల బ్యాంక్కి నన్ను ఎన్నుకున్నందుకు సీఈఓగా నేను నా శక్తి సామర్థ్యంతో మీ అందరి సహకారంతో మ్యాక్సిమం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏది ఎలాంటిది వచ్చినా మన బ్రాంచ్లో కనుక్కోండి, లేదంటే నేను ఎప్పుడూ మీ సేవలో ఉంటాననేసి ఏ క్లారిఫికేషన్ కావాలన్నా నేను మీ దగ్గర ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. ఫోన్ నెంబర్ కూడా అన్ని బ్రాంచెస్లో కూడా ఉంది. మీరు దేనికైనా ఏదైనా డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా ఫోన్ చేయవచ్చు.